శరమంత కాపాడినావు, శత్రువుల నుండి విడిపించినావు, సంవత్సరమంత కాపాడినావు. నీకే వందనం, నన్ను నడిపించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ కరుగుచుండగా నిత్యము నీ దయతో కాచితివా. బ్రతుకు దినములన్నీ ఏలియావలె పోషించినావు, పాతవి గతింపచేసి నూతన వస్త్రములు ధరింపచేసావు. నే బ్రతుకు దినములన్నీయు ఏలియావలె పోషించినావు, పాతవి గతింపచేసి నూతన వస్త్రములు ధరింపచేసావు. నూతన క్రియలతో నన్ను నింపినావు, సరికొత్త తైలముతో నన్ను వంటినావు. నూతన క్రియలతో నన్ను నింపినావు, సరికొత్త తైలముతో నన్ను వంటినావు. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెలుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ కరుగుచుండగా నిత్యము నీ దయతో కాచితివా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. శుతులు పాత్రుడు ఆకాశ కాపాడు దేవుడు తల్లి, ఆయన సంవత్సరం అంతా మీ కాపుదల భద్రత బిడ్డలకు దయచేసి పెట్టండి. ఆయన నీ సన్నిధిలో ఉన్నారు తండ్రి. ప్రభా యేసయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. శుతులు పాత్రుడు ఆకాశ కాపాడే దేవుడు తండ్రి, ఆయన ఈ ఆభరణలో నువ్వు ఉన్నావు తండ్రి, ఈ ఆభరణంతో తిరుగుతున్నావు తండ్రి. ప్రభా రక్షించేవాడు నువ్వు తండ్రి. నాయన ఏ బిడ్డ ఏ సమస్యతో ఉన్నారు ఆ సమస్యలన్నీ తీరిపోయి తండ్రి, ఇది కొత్త సంవత్సరం తండ్రి. ప్రభా ఆ బిడ్డలకి సమస్యలన్నీ తీరిపోయి కొత్త సంవత్సరంలో సంతోషం దయచేతండి. ప్రభా రక్షించుకోండి. యేసయ్యా, స్తోత్రం తండ్రి. నాయన కష్టపడే దేవుడు తండ్రి. ప్రభా నాయన ఇదేమైనా ఆభరణలో నువ్వు ఉన్నావు తండ్రి. ప్రభా రక్షించుకోండి. యేసయ్యా, ఆయన నీ దాసుడు సంవత్సరం అంతా చెప్పి ఆయన ఆ బిడ్డను కాచి కాపాడుతండి. ప్రభా ఆయన రక్షించుతండి. యేసయ్యా, స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి ఆయన ఈ పనిపాటల్లో ప్రకాష్ మంచి ఉండుకున్నాడు తండ్రి. ప్రభా రక్షించుతండి. ఆ బిడ్డను కాచి కాపాడుతండి. ప్రభా రక్షించుతండి. అలాగే తండ్రి గోపుని కూడా కాచి కాపాడుతండి. ప్రతి పనికి ఆయన బిడ్డ సాయం చేశాడు తండ్రి. ఆయన ఈ పనిపాటల్లో సాయం చేశాడు తండ్రి. ఆయన పనిని చూడుతండి. ప్రభా రక్షించుతండి. ఆయన ఒక్కొక్కరిని అడుగుతున్నాను తండ్రి, తేజీ మీద బిడ్డలందరినీ కాచి కాపాడుతుంది. ప్రభా రక్షించుతండి. యేసయ్యా, స్తోత్రం తండ్రి. శుతులు పాత్రుడా కాచి కాపాడే దేవుడు తండ్రి. సంవత్సరాంతం వరకు
ఎల్లప్పుడూ వారి మీద ఉండను. కాబట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుని యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవలనని నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినడము నీ దేశమునకు వర్షము అనగా తొలకిన వానను కడగడ వానను దాని కాలమును కురిపించడము. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందువు. చదువు వాక్యం నిర్వహించినగాక. ఆమేన్. 5 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించును. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును కృతజ్ఞత చూడనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. చదవడం అక్కడ దీవించినగా నుంచి 7 వచనాలు చదువుకున్నాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పదను ఆనందించుడి. నీ సహనమును సకల జీవులకు తెలియజేయబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేవుని గూర్చి చింతపకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు ఇచ్చిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయులకు మీ తలంపులకు కావాలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించుగాక. 4వ అధ్యాయము 1-4 కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మను కలిగించే ఐక్యమును కాపాడుకున్నటందు శ్రద్ధను ప్రేమతో ఒకరికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపులకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బ్రతిమాలకించున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మరి తగిన ఇబ్బందులు వచ్చినా, స్వాదులు వచ్చినా, లేదా ఎటువంటి బలహీనతలు వచ్చినా, ఏ విధంగా వచ్చినా, ఏ విధంగా బలహీనతలు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా ప్రతి శోధ నుండి విడుదల చేసే గొప్ప దేవుడు కానీ అని మేము పూర్తిగా నమ్ముతూ మిమ్మల్ని ఘనపరుస్తూ నిన్ను ఆనందపరుస్తూ మేము ఎంతగానో ప్రభా సంతోషపడుతున్న ప్రభు నీకు 4 స్తోత్రాలు చెల్లించుకున్నాం. అవును, ఈ సంవత్సరం అంతా ప్రభా ఇదిగో నా తండ్రి మాకు మా అందరికీ ప్రభా ఎటువంటి శోధనలు లేకుండా కాసి కాపాడమని ఏ నూతనమైన ఆలోచనతో, నూతనమైన తలంపులతో, నూతనమైన బుద్ధితో ప్రభా మమ్మల్ని అందరికీ నడిపించి సహాయం చేయమని ఇదిగో నానే రాత్రి కాల సమయంలో మమ్మల్ని అందరూ ప్రేమించమని, అంతేకాదు ప్రభా మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలను కూడా మీరు ప్రేమించండి, ఆదరించండి, ఆదుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభా మా గ్రామంలో తండ్రి ఆయా సంఘాలు పెట్టి, సంఘ బిడ్డలు పెట్టి కూడా వందనాలయా, ఆయా మా సంఘ సేవకులు పెట్టి అన్నాను ప్రభుని స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మేమందరూ కలిసి ఐక్యత కలిగి, సంతోషము కలిగి, ఆనందము కలిగి ఒకరికొకరు తండ్రి మేలు కలిపి ఒకరికొకరు తండ్రి ప్రేమ కలిగిన బిడ్డలాగా సిద్ధపరచండి ప్రభా. మాకు అటువంటి గొడవలు కానీ, సోదరులు కానీ, ఇబ్బందులు లేకుండా ప్రభా మనందరూ ప్రేమించమని, ఆదరించమని, ఒకరికొకరు సమాధానం కలిగి, ఐక్యత కలిగి, సంతోషము కలిగి ప్రభా మీ అందరూ జీవించే గొప్ప తగ్గి దయచేయమని. అలాగే ప్రభుత్వ తండ్రి ఈ రాత్రి తండ్రి ఇక నా ప్రభుత్వ తండ్రి నీ దాసులు ఏ మాటలైతే ప్రభా పలకాలని ఆశపడుతున్నారు తండ్రి, అయ్యా నా కొరకు తండ్రి నీ సిద్ధపరిచిన వాక్యాన్ని ప్రభా నీ దాసు పలికిస్తుండగా తండ్రి, ఆయా తన హృదయం గలవారు ధన్యులు వారిని దేవుని చూసుకుంటున్నారు ప్రభు నీ సెలవిచ్చావు. అవును నిజమే తండ్రి, ఈ నూతనమైన సంవత్సరాల ప్రభా ఇదిగో నూతనమైన నాయన మనసుతో ప్రభా మేము అందరూ జీవించే గొప్ప ధన్యత మాకు దయచేయమని. అలాగే నీ దాసులు బలపడి సహాయం చేయను, నీ దాసులు ప్రతి మాటను ప్రభా నాకు అందరికీ సిద్ధపడి సహాయం చేయమని. అరే నేను తండ్రి నీ వాక్యాన్ని ప్రభా ప్రకటించడుగా నీ దాసుడు కూడా బలపడి సహాయం చేయమని. ఈ సంవత్సరం అంతా ప్రభా నీ దాసుడికి ప్రభా నీ జ్ఞానంతో ప్రభా నాకు తండ్రి నాకు అందరికీ ప్రభా ఈ వాక్యం అనే మాటలు మా పక్షము నిలిచి జయమిచ్చువాడు ఏమైనా చేయగలము, జగమంతం మార్చగలము, నీ నామముకే ఏమైనా చేయగలము, జగమంతం మార్చగలము, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువే.
బలపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడు మహారాష్ట్రము నిలచి జయమిచ్చువాడవు సర్వాకృపాణి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వాధికారి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములను జరిగించుమరి మా దేవాని నీ కుమారులుగా కుమార్తెలుగా తీర్చుకుంటాం చేర్చుకుంటాం ప్రభు ఈ సత్యాన్ని గ్రహిస్తున్నటువంటి మేము సాతానుడు చూపిస్తున్నటువంటి నైనా ఆశలకు వంగిపోకుండా నాయనా పరిశుద్ధంగా జీవించేటువంటి కృప మాకు అనుగ్రహించు అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామా? ఒకవేళ అనుకునుంటావు, ఎన్నో తీర్మానాలను తీసుకునుంటావు, 2025 సంవత్సరం స్టార్టింగ్ లో అనుకునుంటావు, ఏది ఏమైనా నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆర్థికంగా నేను స్థిరపడాలి, ప్రతి దినము కష్టపడాలి, ప్రతి దినము నేను ఆశీర్వాదకరంగా మలచాలి అని ఆశపడ్డావు. కానీ ఎందుకో సాతానుడు అవి జరగకుండా నేను చేసేశాను. ఎందుకో కనీసం 25వ సంవత్సరంలో నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని పొందుకుంటావు అని ఆశపడ్డావు. కానీ ఇంకను ఏదో తెలియని బలహీనత నీ శరీరంలో నేను వేధిస్తూనే ఉంది. బహుశా 2026వ సంవత్సరం దేవుడు నీకు విడుదల కలిగిస్తున్నాడేమో. నీకు ఇస్తున్నటువంటి ఆ విడుదలను పొందుకోవాలి, స్వతంత్రించుకోవాలి అని అంటే దేవుడి మాట నువ్వు వింటేనే అది నువ్వు స్వతంత్రించుకోగలవు. కాబట్టి యేసయ్యని అడుగుతావా? మనస్ఫూర్తిగా అడుగుతావా? యేసయ్యా నువ్వు నాతో మాట్లాడు. నేను దైవజనుల ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడితే నేను సరి చేసుకుంటా, పరిశుద్ధంగా జీవిస్తా, నువ్వు ఆశించినట్టుగా ఉంటా, సాతానుడు చూపించేటువంటి ఆశలకు నేను లొంగిపోను నాయన, స్థిరం కలిగి ఉంటా. ఆశతో ప్రార్థన చేస్తున్నా, నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి మనస్ఫూర్తిగా అడగండి. మన యేసయ్య వినే దేవుడు, మనసుని అర్థం చేసుకునేవాడు. ఈ లోకంలో నీ కష్టాలు నష్టాలు నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఒకవేళ నువ్వు చెప్పుకున్నట్లయితే ఏదో ఒక రోజు అద్దులు చూసుకొని వారు మరలా నిన్ను గేలి చేస్తారు, వేధిస్తారు. కానీ నువ్వు యేసయ్య చెంతకు వచ్చావు, నీకే విధమైన భయం అక్కర్లేదు, భీతి అక్కర్లేదు, ధైర్యంగా యేసయ్యతో చెప్పొచ్చు. యేసయ్యా 2025వ సంవత్సరంలో నేను ఏ పాపానికి వంగిపోయానో నీకు తెలుసునైనా, విడిచిపెడుతున్నాను, ఒప్పుకుంటున్నాను నాయనా, విడుదల కలిగించు, స్వస్థతనివ్వి, కుటుంబాన్ని స్థిరపరచు, కుటుంబంలో ఐక్యతనివ్వు నాయనా, బిడల మధ్య ఐక్యతనివ్వి, భార్య భర్తల మధ్య ఐక్యతనివ్వి. ఐక్యత లేక కుటుంబాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. తండ్రి సహాయం దయచేయని చెప్పి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు, చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు. ఫ్రెండ్స్, మీకు విషయం చెప్తా. యవనస్తులు, మన జీవితాలు స్థిరపరచబడాలి అన్నా, బాగుపడాలి అన్నా అది కేవలం యేసయ్య చేతులను ఉంది. నువ్వు చదువుకుంటున్నావు, చక్కటి జ్ఞానం నీకు కావాలన్నా సర్వ సంపదలు కలిగినటువంటి యేసయ్య దగ్గరికి నువ్వు వస్తేనే అది నీకు స్వతంత్రించబడుతుంది. కాబట్టి ప్రార్థన చేయి. నాయనా నాకు జ్ఞానం కావాలి, చదువుకుంటున్నాను, బుద్ధి కావాలి, ప్రయాణం చేస్తున్నాను, క్షేమం కావాలి. ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు పొందుకుంటావు. అప్పుడే నీ జీవితంలో స్థిరపరచబడతావు. కాబట్టి ప్రార్థన చేద్దాం. చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు, మరికొద్ది క్షణాల్లో నేను దైవజనులకు సమయాన్ని అప్పగిస్తాను. కాబట్టి ప్రార్థన చేద్దాం. నీకు మాత్రమే తెలుసు ఏ బలహీనత నిన్ను వెనక్కి లాగుతుందో. దేవుడి చెంతకు వెళ్లకుండా ఏ బలహీనత నీకు దేవుడికి మధ్య ఉందో అది నీకు మాత్రమే తెలుసు. ఈ రాత్రి నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే చాలు,
యేసయ్యకు నీకు మధ్య సత్య సంబంధం ఏర్పడి నువ్వు సంతోషంగా ఉంటావు. నీ దినాలు అద్భుతంగా ప్రారంభించబడతాయి. 2026వ సంవత్సరము మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతం నీ కుటుంబంలో స్వతంత్రించుకుంటావు. అటువంటి అద్భుతం నీకు కావాలి అన్నా, అటువంటి నెమ్మది నీకు కావాలి అని అన్నా ప్రభు సన్నిధిలో నోరు విప్పి ప్రభు చెంత వేడుకో. ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు స్వతంత్రం కావాలి అని ఆశపడుతున్నాను. నా జీవితంలో పాపానికి వంగిపోకుండా పడిపోకుండా ఉండాలని నేను ఆశపడుతున్నాను. కానీ సాతాను నన్ను లాగు పడేస్తున్నాడు. నేను స్థిరపరచబడలేకపోతున్నాను. నువ్వు నాతో ఉంటేనే చాలు, నేను స్థిరపరచబెడతానని చెప్పి ప్రార్థన చేద్దాం. నీ ఉద్యోగంలో నువ్వు స్థిరంగా ఉండాలన్నా, నీ చదువులో నువ్వు రెగ్యులర్ స్టూడెంట్ గా నువ్వు ఉండాలన్నా, ఉత్తీర్ణత మంచి మార్కులతో నువ్వు పాస్ అవ్వాలన్నా, చదివిన తర్వాత నీకు ఉద్యోగం వచ్చి నువ్వు స్థిరపరచబడాలన్నా అది దేవుని యొక్క చిత్తమై ఉండాలి. ఆ చిత్తం నువ్వు ఎరిగి ఉంటేనే నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకుంటావు. నువ్వు కుటుంబంలో నీకు నెమ్మది, సంతోషము, సమాధానము, ఐక్యత ఉండాలి అన్నా అది దేవుడు నీ కుటుంబంలో పెడితేనే నువ్వు ఇద్దరు కుటుంబంగా భార్య బిడ్డలు అందరం కలిసి సంతోషంగా ఉంటాం. ఒకవేళ సంతోషం నీ కుటుంబంలో మిస్ అవుతున్నా, గొడవలతో ప్రతిదినము ప్రారంభమవుతున్నా అది కేవలము సాతాను యొక్క కుట్ర. ఆ కుట్ర నువ్వు పసిగట్టి దేవుని యొక్క జ్ఞానముతో నువ్వు బయటకు వచ్చినప్పుడే కుటుంబాల్లో, నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యల్లో మేము కొట్టిమిట్లాడాం. కానీ ప్రతి క్షణము నీవు మాతో ఉంటూ వచ్చిన ప్రతి ఇబ్బందిని, ప్రతి కష్టాన్ని ఎంతో సహకారంతోనైనా నువ్వు చూపించినటువంటి విధానాన్ని బట్టి, కృపను, దయను, క్షమాపణను బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ 2026వ సంవత్సరము మొదటి దినాన్న నీ సన్నిధిలో ఇటు రీతిగా మేమందరము కుటుంబముగా చేరి వచ్చాం. నాయన, నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని త్రోసివేయొద్దు నాయనా. ఈ 2026వ సంవత్సరం అద్భుతంగా ఉండాలి. మేము అనుకున్నటువంటి, ఆశించిన అద్భుతాలు మేము పొందుకోవాలి, ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి, మా బిడ్డలు ఫలించాలి, మా కుటుంబంలో శాంతి ఉండాలి, సంతోషము నిరంతరం ఉండాలి, కుటుంబంలో ఎప్పుడు చూసినా సంతోషమే ఉండాలి. కాబట్టి నేను నీ సన్నిధికి వచ్చి మేము ప్రార్థన చేస్తున్నాం, పొందుకుంటున్నాం, నీవు ఇస్తున్నావు, నిరీక్షణతో ఇక్కడ ఉన్నాం నాయన. ఈ సమయంలో మీ దైవజనులు నిలబడి నీకు వాక్యాన్ని మాకు విత్తుతూ ఉండగా నాయన మేము తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన, విడిచిపెట్టాల్సిన ప్రతి సత్యాన్ని మాకు వినిపింపచేసి తద్వారా మా జీవితాలు ఫలవంతవరంగా మార్చమని యేసే ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగును గాక. గట్టిగా చెప్పకూడదమ్మా. దేవుడు మన ప్రార్థన విన్నాడు, మనతో మాట్లాడబోతున్నాడు. థ్యాంక్ యూ. ఈ సమయంలో మన దైవజనులు విజయ్ కుమార్ గారికి. ఎవరు చెప్పండి? పాస్టర్ గారు, అమ్మ చెప్పండి. డాక్టర్ గారు, లాయర్ గారు. అమ్మ నా మాట వినపడుతున్న వెనకాల వారికి ఓకే, మంచిదండి. ఈ ముగ్గురు అనుకున్నారు, మన దేశంలో కాదండి. ఎందుకంటే మన దేశాల్లో జంతువుల్ని నిషేధం, కొట్టడం అని. కానీ కొన్ని దేశాల్లో వాళ్ళు బహిరంగంగా వాటిని తింటారు, కొన్ని దేశాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ముగ్గురు కూడా అడవులోనికి వెళ్ళారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఈ ముగ్గురు అడవంతా గాలిస్తూ ఉన్నప్పుడు వాడికి ఒక చక్కటి జింక కనబడింది. వాడు ఆశపడ్డాడు కదా. ఆ ఆశను బట్టి దేవుడు వాడు ముందుకి ఒక జింకను తీసుకొచ్చాడట. జింకను తీసుకొస్తే, అమ్మా ఎవరమే నీట్గా వచ్చారు, ఇంకా డిస్టర్బెన్స్గా ఉండకూడదు, చక్కగా కూర్చోవాలి. మీరు పక్కలు మాట్లాడుతున్నా మీరేం చెప్పాలి తెలుసా? అమ్మా మాట్లాడుకు, నీ చూపు ఎవరి వైపు ఉండాలో తెలుసా? అదిగో దేవుని వాక్యం వైపు ఉండాలని చెప్పాలి. ఇందాక మీకు అదే చెప్తాను, అందుకన్నాను. మీరు నమ్ముచున్నారు అని అంటే, నమ్మడం అంటే పైకి నమ్మడం కాదు. అందుకే మీకు కథ చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ ముగ్గురు జింకని చూశారు. జింకని చూసి ముగ్గురు ఒకేసారి షూట్ చేయడానికి, దాన్ని ఏ విధంగా తప్పించుకోకుండా అది చంపాలి అని వాడు ఆలోచన చేసి ముగ్గురు కాల్చారండి. ముగ్గురు కాల్చారు. ఆ జింక పడిపోయింది, చనిపోయింది. చనిపోయిన తర్వాత పాస్టర్ గారు అన్నాడట, నేనే కొట్టానన్నాడట. లాయర్ గారు అన్నాడట, కాదు నేనే కొట్టాను అన్నాడట. ఈరోజు స్నేహ గారు అన్నాడంటే, కాదు మీ ఇద్దరు కాదండి, నేనే కొట్టాను అన్నాడట. ఇప్పుడు ఇలా ముగ్గురు ఎలాగుండే పరిస్థితి? ఒకరి మాట ఒకరు అతకడం లేదట. ఆ సమయంలో క్లియర్గా గారు మంచి తెలియగలైంది కాబట్టి ఆయన ఒక మాట అన్నాడట, మీ ఇద్దరు అలా ఉండండి, నేను ఇల్లు చూస్తాను ఆ జింకని. ఆ జింకకి ఎక్కడ తగిలిందో, ఎలా తగిలిందో చూసి ఎవరు కాల్చారని చెప్తా అన్నాడట.
ఆ జింక దగ్గరికి వెళ్ళాడట. ఆ జింకను ఆ పక్కన ఈ పక్కన తిప్పాడు, రెండు పక్కన తిప్పాడు, ఆ పక్క ఈ పక్క చూశాడు. అది ఎక్కడ తగిలిందంటే చెవులో తగిలిందంటండి. ఎక్కడ తగిలింది అమ్మా? ఎక్కడ తగిలింది? చెవులో తగిలిందంటండి. చెవులో తగిలింది. ఆ చెవులో తగిలినటువంటి ఆ బుల్లెట్ ఈ చెవులోంచి వచ్చాట, ఈ చెవులోంచి బయటకు వెళ్ళిపోయిందట. అప్పుడు ఈ ప్లేట్ గారు వచ్చానంట డాక్టర్ గారితో, డాక్టర్ గారు మీరు కొట్టలేదు, నేను కొట్టలేదండి, ఎవరు కొట్టారో తెలుసా? ఎవరు కొట్టారు? పాస్టర్ గారు కొట్టారండి అన్నాడట. ఎందుకు అలా చెప్తున్నాను, నేను చాలా సీనియర్ తిని అని అన్నాడంటే. ఎవరో? డాక్టర్ గారు అంట. అప్పుడు అన్నాడంటే ప్లేట్ గారు, కాదు కాదండి, ఆయనే కొట్టారు, డాక్టర్ అక్క పాస్టర్ గారే కొట్టారు. ఎందుకు కొట్టారు అని అంటే, ఆయన ఎక్కడ కొట్టారు అంటే చెవిలో కొట్టాడు, కానీ చెవులో ఏమైపోయింది, అది బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు చాలా మంది సంఘాలలో ఎలా ఉన్నారు అని అంటే, ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో ఏం చేస్తారండి, బయటకు వచ్చి పెట్టేస్తారు. ప్రేమైన దేవుని పిల్లరా, అలాగ మనం ఉండకూడదండి. ఎందుకంటే మన దేవుడు ఏమైనా చేయగలడు. మనం నమ్మితే దేవుడు మన పట్ల చేయగలడు అని మన విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకొని మనం నమ్మగలిగినప్పుడు మన జీవితాల్లో ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎప్పుడైనా ఏదైనా చేయగలడు. ఎప్పుడు చేస్తాడు అని అంటే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎప్పుడు తన కృపను మన పట్ల కుమ్మరిస్తాడు అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములు ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రియమైన దేవుని పిల్లరా, కీర్తన గ్రంథము ప్రియమైన దేవుని పిల్లరా 136వ అధ్యాయం అనుకుంటా. ఒక్కసారి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యభాగంలో నుండి 136వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాటను పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనం. మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును, ఆయన కృప నిరంతరము ఉండును అని కీర్తనకారుడు ప్రభుని స్తుతిస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు మనల్ని ఎలాగో దర్శిస్తాడు అని అంటే, ఎలాగో ఆయన కృప మన మీద చూపిస్తాడు అని అంటే, ఈ భక్తులు అంటున్నాడు దేన దశలో ఉన్నప్పుడు. దేన దశలో ఏ దశలో ఉండాలట? ఏ దశ అండి? దేన దశ. రాత్రికాల సమయంలో ఈ మాట గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేశాను. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని కృపను పొందుకొని నీ జీవితంలో దేవుని కార్యాలని చూడాలి అని ఆశపడినట్లయితే నువ్వు ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి అని అంటే దేవుడిగా ఉండాలి, దీనురాలుగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, దీనులుగా ఉండాలి. ప్రభువు సన్నిధిలో ఆయన చేయగలడు అని విశ్వాసముతో మనము ఆయన సన్నిధిలో దీనులుగా మనం ఉండగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఏదైనా మన జీవితాల్లో జరిగించేవాడండి. ఎందుకనంటే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదండి. ఏదైనా చేయగలడు. ఏది చేయగలడు అని అంటే మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ఏమైనా చేయగలడు అని అంటే పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానియేలు గ్రంథంలో ఒక చక్కటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేస్తాను. దానియేలు రాసిన గ్రంథం. ప్రియమైన దేవుని పిల్లరా, అందరూ తీసుకునండి. దేవుని వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు ద్వారా మాట్లాడుతూ చక్కటి మాట చేసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయం ప్రియమైన దేవుని చూసినట్లయితే 33వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి ఏమని రాయబడిందో. ఆ గడియలోనే అలాగున్న నెబుకద్నెజరుకు సంభవించెను, మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతడు మనుషుల వలె ఆ పశువు వలె గడ్డి మేసెను, ఆకాశపు మంచును అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటి వాయను, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటి వాయను. ప్రేమైన దేవుని పిల్లల, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నెబుకద్నెజరు ఇశ్రాయేలు 70 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమలో వెళ్ళడానికి ఎవరు చేత జయించబడ్డారు అంటే ఈ నెబుకద్నెజరు ద్వారానే జయించబడ్డారు. ప్రేమైన దేవుని పిల్లల, అంత
బలాఢ్యుడైనటువంటి దేవుణ్ణి, ఆ బలాఢ్యుడైనటువంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో ఏం చేయబడ్డాడు అనంటే అడవిలోనికంట తరిమివేయబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్ల, అడవిలో వేయబడ్డాడు. అతడు పశువు వలె ఏం చేశాడంట? గడ్డి మేసాడండి. ఏం వేశాడండి? గడ్డి మేసాడండి. అంటే మన దేవుడు, నేను ఎందుకు ఈ మాట మీకు చదివించాను అనంటే ఏమైనా చేయించగలదండి, ఏమైనా చేయగలదు. అంటే సింహాసనం మీద కూర్చున్న వారిని దించేసి ఏం తినిపించగలదు? గడ్డి తినిపించగలదు. గడ్డి తినిపించగలదు. ప్రేమ సింహాసనం మీద కూర్చున్న వారిని. ఈరోజు చాలా మంది అనుకోవచ్చు, నా బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నన్ను ఎవరేం చేయగలదు? ప్రియమైన దేవుని పిల్లల చాలా దుఃఖం అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పట్లో నేను యవనస్తున్నాయి, ఈ రోజులు ముసలున్నాయని, కానీ ఒకప్పట్లో నేను యవనస్తున్నాయి, కానీ యవనస్తునిగా ఉన్నప్పుడు అటువంటి పనికిమాల పని చేయలేదండి. అయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? తన వాళ్ళు తన స్నేహితులు చెప్పిన మాట, తనతో ఉన్నవాళ్ళు చెప్పిన మాట విని దేవుని మాటను పక్కన పెట్టేశాడు. దేవుడు 2 సార్లు హెచ్చరించాడు. చూసుకుని దేవునికి చాలా బాధ అనిపించింది. ఆ పరిస్థితులలో ఆలోచన చేసి ఎక్కడో అడవులు గొర్రె పిల్లలను మేపుకుంటున్నటువంటి దావీదును తీసుకొచ్చాడండి. ఎక్కడున్నాడండి దావీదు? అప్పుడు ఎక్కడున్నాడండి? అడవిలో గొర్రె పిల్లలను మేపుకున్నాడంట. గొర్రె పిల్లల్ని మేపుకున్నటువంటి దావీదును తీసుకుని వచ్చి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడండి? నీ జీవితంలో ఈ 2026 సంవత్సరంలో దేవుడు అద్భుతాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని దీవించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని అంచెలంచెలుగా హెచ్చించాలని ఆశపడుతున్నాడు దేవుడు. అందుకే దేవుని చంద్రుడు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథములు మనం జ్ఞాపకం చేసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, ప్రియమైన దేవుని పిల్లల 15వ వచనం దేవుడే మాట్లాడుతూ దావీదుతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తాడు చూడండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఎంత మంచి మాట చూడండి. నిన్ను స్థాపించడానికి, నేను బలపరచడానికి ఇదిగో సౌలును నేను దూరపరుచుకున్నాను. సౌలు కింద నా కృపను నేను కొట్టేశాను. ఎంత భయంకరమైన మాట చూడండి. సౌలు మీదకి దేవుడు కృప చూపించాడు, కానీ ఎప్పుడైతే సౌలు దీన మనసు లేకుండా జీవించాడో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతని మీద ఉన్న కృపను ఏం చేశాడంట? కొట్టివేశాడు. నా ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు దీన మనసు కలిగి ఉంటే నా దేవుడు నీ కృపను నువ్వు పొందుకుంటావు, నీ బిడ్డలు పొందుకుంటారు. ప్రతి స్థలంలో కూడా దీన దశలో ఉన్నప్పటికీ, వారి వెనకాల దించలో కూర్చున్నప్పటికీ దేవుడు వారిని ముందు కూర్చోబెడతాడు. ఒకవేళ నీ కుటుంబం దేవుని దశలో ఉన్నా, ఇదిగో దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉన్నా, కృతజ్ఞత కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దీనులను ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసువని పేరు పెట్టిన లోకవార్త 5:3. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసువని పేరు పెట్టెను. లోకవార్త 35:37. స్టడీ 5th క్లాస్ వెంటనే ఆ పరులకు సంఘ సమూహము ఆ దూత కూడా నుండి సర్వోన్నత స్థలమైన యెహోవాకు మహిమయు ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద సమాధానము కలిగిన మీ దేవునికి స్తోత్రం చేయుచుండెను. లోకవార్త 2:13. గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు పేరు పెట్టెదవు. లోకవార్త 5:2. స్టడీ 3rd క్లాస్. దావీదు పట్టణంలో రక్షకుడు నీ కొరకే కొట్టి ఉన్నాడు, ఆయన మనకు ఇస్తూ. లోకవార్త 2:10. గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసువని పేరు పెట్టెదవు. లోకవార్త 2:30. కుమారుని కానీ ఆయనకు యేసువని పేరు పెట్టెదవు. లోకవార్త 2:5. ఇదిగో గర్భము ధరించి కుమారుని ఆయనకు పేరు పెట్టెను. లోకవార్త
జయజయకారం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. లోకసత్యము 12 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. లోకసత్యము ఈయన ప్రభువుని చూస్తూ లోకదారుణ్యం పడుతుంది. రక్షకుడు మీ కలుగు జగన్ వీళ్ళ ప్రభువునికి భగవంతుడు పడుతుంది. రక్షకుడు మీ కలుగు పుట్టి అన్నాడు. వీళ్ళ ప్రభువైన క్రీస్తు ఇవన్నీ కలవలు లోకసోట సున్నార్థం పడుతుంది. పని మంది రక్షకుడు మీ కలుగుతానని ఆయన శ్రీవైన యేసుక్రీస్తు లోకసభ 2వ అధ్యాయం 11. క్లాస్ దానికి పట్టణ మండలి 7 రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోక 2:11. దానికి పట్టణ మండలి 7 రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకసభ 2వ అధ్యాయం 11. దావీదు పట్టణమందు 7 రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు లూకాసు వార్త 2వ అధ్యాయం 11. థర్డ్ క్లాస్ దాని పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఆయన క్రీస్తు లోకసభ 2వ అధ్యాయం 2వ అధ్యాయం 11. రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకసభ 2వ అధ్యాయం 11. దాని పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు లోకసభ 2వ అధ్యాయం 11. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. లూకాసు వార్త 5:2. అమ్మగారు సంఘస్థులందరికీ వందనాలు. మత్తయి వార్త 1వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదను. చాలా బాగా జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనవరుడై ఉదయించే. రేడు నేడు జనించినను ఆనందం అద్భుతం. రేడు నేడు జనించినను సంతోషం సమాధానం. దూత తెలిపెను ప్రభురాగను బాసురంబగు క్రీస్తు. రాజితం మగు తేజం బహుతో ఉద్భవించిన
వెళ్ళాము, యేసయ్యను చూసాము, దీవించబడ్డాము. వెళ్ళాము వెళ్ళాము త్వరగా వెళ్ళాము, యేసయ్యను చూసాము, దీవించబడ్డాము. కన్న వాటిని విన్న వాటిని సంబరాలతో ప్రకటించాము. కన్న వాటిని విన్న వాటిని సంబరాలతో ప్రకటించాము. చూడాలంటే కళ్ళు చాలవు, చెప్పాలంటే మాట చాలదు. చెప్పకపోతే తెలిసేదట, తెలియకపోతే మనుషులు మారేదట. దావీదు వంశమందు యూదా గోత్రమందు బెత్లెహేము పరమునందు పుట్టాడులే. దావీదు వంశమందు యూదా గోత్రమందు బెత్లెహేము పరమునందు పుట్టాడులే. లోకానికే సంతోషమే, పాపానికే దిగంతమే. పొంగిందిలే ఆనందమే, మురిసిందిలే భూలోకమే. ఆ ఊరిలో ఆ పాకలో యేసయ్యను చూసాములే. ప్రపంచానికి రారాజురో పుట్టాడులే. మా ఊరిలో ఆ ఊరిలో ఆ పాకలో యేసయ్యను చూసాములే. ప్రపంచానికి రారాజురో పుట్టాడులే. మా ఊరిలో అక్క ప్రతి సంవత్సరం సండే స్కూల్ చెప్తామని చెప్పేది, కానీ మేము ఎలా ఉండాలి అనేది కూడా చెప్పేది. ప్రతి మంచి మాటలతో మమ్మల్ని చాలా ముందుకు నడిపించింది, మాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. కానీ అక్క ప్రతిదీ కూడా అలా సహనంతో ప్రతి వారం కూడా వచ్చేది. నా వల్ల కాదు, నేను భరించలేను, ఇది నా కొద్ది, వీళ్ళు నన్ను చాలా విసిగిస్తున్నారు అని సహనంతో కూడా చాలా బాగా మమ్మల్ని నడిపించింది. మేమంతా ఎల్లరు చేసినా సరే ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఏ వారము కూడా మమ్మల్ని ఇంత మాత్రము కూడా పెట్టలేదు. తిట్టినా సరే అది మా మంచి కోసమే అనుకునే వాళ్ళం. కానీ ఒక్కొక్కసారి మమ్మల్ని ఎంతో ప్రేమగా పలకరించేది, ఎంతో ఆనందంతో మాతో మాట్లాడేది. ప్రతి ఒక్కరితో కూడా చాలా సంతోషంగా ఉండేది. అక్క మా కోసం ఎంతో మాటలు లేదు, కానీ అక్క ముందు సంవత్సరం కన్నా మాలో చాలా మార్పును తీసుకొచ్చింది. అక్క గురించి చెప్పాలంటే ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ అక్క మాకు డాన్సులు నేర్పించేటప్పుడు కొన్ని మాటలు చెప్పేది. మీరే ఇలా ఉంటే ఇంకా చిన్నపిల్లలు ఎలా ఉంటారో అనేటట్టు చెప్పేది. అప్పుడు మేము చాలా సైలెంట్గా ఉండాలని అనుకునేలోపు మాకు తెలియకుండా మాటలు వచ్చేసాయి. అప్పుడు మేము సండే స్కూల్ చూడడానికి మమ్మల్ని పెట్టింది అక్క. అప్పుడు అక్క మమ్మల్ని ఇంత కంట్రోల్ చేస్తుంది, మేము చాలా అల్లరి చేసేవాళ్ళం కదా అని అనుకునేవాళ్ళం. కానీ ఒక రోజుకే మాకు మీరు ఎక్కడ సత్యం కష్టం 2020 సంవత్సరం ప్రియస్వ మీరు ఎక్కడ మనం సత్యంగా కష్టపడి మీకు అనుభవించిన ప్రియస్వ వీరేశ్వర 2020కి మేము అడిగి పెట్టుకుంటున్నాం ప్రియస్వ మీరు ఎక్కడ సత్యంగా కష్టపడి ప్రియస్వ మా పైన మా పైన తోడుగా మా ప్రియస్వ వీరేశ్వర మా పేర్ల కుటుంబం ప్రతి కుటుంబం కూడా దీవించి ఆశ్రయించి ప్రియస్వర 2020 సంవత్సరం ప్రియస్వ మీకు అన్నదయ్యా ఇది వీరేశ్వర రక్షించని ఎంతోమంది మీకు ప్రియస్వ మీరు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కటి కూడా మీ మార్గం పొంది ఆ పేరు మార్గం పొందిసే మీ తండ్రి దగ్గర చేసుకోమని రేసుకోవాలి ప్రతి పెరుగుని దీవించి ఆశించడానికి రేసే మీకు ఉన్నదయ్యా వచ్చిన పెరగందని దీవించి ఆశించడానికి రేసుకో ఇద్దరు ముగ్గురు ఉంటారు అవి ఉంటాయని వాగ్దానం ఇచ్చరేసే మీకు ఉన్నదయ్యా గొప్ప దేవా మీకు ఏమిచ్చి మేము రుణం తీసుకోండి రేసుకోవాలి ఇది సన్నిస్కి పిల్లలు రేసుకోవా ఆ సన్నిస్కి నడిపించి తీసుకుని కూడా జ్ఞాపం చేసుకోవడానికి ప్రవేశం మీకు ఉన్నదయ్యా ఇది రేసుకోవా ఆ గిఫ్ట్ ఇచ్చారని ప్రవేశివా ఆ గిఫ్ట్లో మీరు తొలగాల్సిన ప్రవేశం మీకు వందనాలు చెల్లించిన ప్రవేశవా వాళ్ళ తల్లిదండ్రులు కూడా జ్ఞాపం చేసుకుని ప్రవేశవా సన్నిధికి పంపించి ఇప్పుడు తోడగాల్సిన ప్రవేశవా ఆ పిల్లకి తెలివితేటలో దాని ఆలస్యంతో నడిపించిన ప్రవేశవా సౌలభ్యాలు తోడగాల్సిన ప్రవేశవా ప్రతి బిడ్డను ప్రవేశ ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకోమని ప్రవేశం మీకు స్థుతులు చెల్లించారు. మేము పరిపాలించేవారిని కానీ ఐశ్వర్యంతులు కానీ తిట్టలేదు. మేము తిట్టినట్లు ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించండి. రాజులను ఐశ్వర్యవంతులను దూషించారు. మేము సాక్ష్యం చెప్తాం.
నీతి 10:20 ప్రకారం నీ మనస్సు నందైనను రాజులను శపించవద్దు, నీ పడక గదిలో నేనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఏలయనగా ఆకాశ పక్షుల సమాచారం కొనిపోవును, రెక్కల గలిది సంగతి తెలుపునాను వాక్యం మీకు తెలియదా? అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, ఎవరు మా మాట వినటం లేదనుకున్నాం, కానీ పక్షులు కూడా మాటలకు లోబడి మా మీద సాక్ష్యం చెప్తాయని ఇప్పుడే తెలుసుకున్నామయ్యా. ఇంకెప్పుడు తప్పు చేయమయ్యా. అయ్యా, ఈయన పేరు వడ్డీ కాసుల సేటు గారు. ఈయన అధిక వడ్డీ వసూలు చేస్తూ అందరినీ ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఓ అమ్మో, ఎంతమంది వేశారు నా మీద? ఎరా ఇంకా ఎక్కడ ఉన్నారా? సమయానికి ఈడు కూడా లేడు. నేను ఎంత మంచివాడినో, ఎంత తక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చానో చెప్పడానికి. అయినా నేను అందరికీ ఇబ్బంది పెడతానని చెప్పడానికి ఏదైనా సాక్ష్యం ఉందా? నేను సాక్ష్యం చెప్తాను. నేనున్నాను. అయ్యో ఓ అమ్మో, ఎవరమ్మా నువ్వు? నేను దూలాన్ని. ఏంటి, దూరం కూడా సాక్ష్యం చెప్తుందా? అవును, హబక్కూకు 2:11 ప్రకారం గోడలోని రాళ్లు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి అని వాక్యం తెలియదా? ఇది అన్యాయం. దూరం చెప్పే సాక్ష్యంతో నన్ను దోషం చేయడం సరికాదు. ఇంకా ఏమైనా సాక్ష్యం ఉంటే చెప్పండి. నేను సాక్ష్యం చెప్తాను. నేను సాక్ష్యం చెప్తాను. ఆకాశంలో నుంచి నేను సాక్ష్యం చెప్తాను. అమ్మో, ఇదేం సాక్ష్యం? ఎవరు నువ్వు? నేను ఆకాశాన్ని. ఈ సేటు గారు అధిక వడ్డీతో అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఏంటి, ఆకాశం సాక్ష్యమా? ఏయ్, నోరు మూసుకొని ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళు, లేదంటే చంపేస్తా. పోవే పో. ఏ సుజీ, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకంత గర్వం నీకు? నీకు ఎన్నోసార్లు చెప్పాను నీ రూటు మంచిగా లేదని. లోకంలో దేవుడున్నాడు తెలుసా నీకు? నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికితే దెబ్బలు తినే సమయం వస్తుంది, జాగ్రత్త. వినయ విధేయతలు, పరిశుద్ధ ప్రవర్తన, దేవుని యందు భయభక్తులు ఎవరికి ఉండవో వారి జీవితం శ్రమల పాలవుతుంది, దుఃఖభరితమవుతుంది. చిట్ట చివరికి వారి ఆత్మ నిత్య నరకానికి ఆగుతవుతుంది. నీ తల్లిని ఇలా అవమానపరచటం ఎంత ఘోరమైన తప్పో తెలుసా సుజీ? నీ అందాన్ని చూసి మురిసిపోవద్దు, నీకున్న స్నేహితులను చూసుకొని విర్రవేయొద్దు. నీ సౌందర్యం పువ్వులా వాడిపోతుంది సుమా. నా మాట విను సుజీ, ఇప్పటికైనా ఈ గర్వ జీవితం, చెడుతనమును విడిచిపెట్టు. దేవుని వద్దకు మళ్ళుకో. ప్రేమమయుడైన ప్రభువు నిన్ను క్షమిస్తాడు. నీవు
మీ సోది నాకు చెప్పేంత దాని అయ్యావన్నమాట. నాకు కాలు గోరకు కూడా పనికిరాని దానివే నువ్వు. చూసుకున్నావా నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో? వెర్రి దద్దమ్మ. లోకంలో ఉన్న ఆనందం అంతా తెలియని పిచ్చిదానివే నువ్వు. నా అందాన్ని చూసి నాకున్న ఫాలోయింగ్ని చూసి కుళ్ళుకుంటున్నావు కదా. వయస్సు బలం ఉన్నంత వరకే కదే ఈ లోకంలో ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత ఆలోచిస్తాలే నీ దేవుని గురించి. చెప్పింది చాలు, ఇక వెళ్ళు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. సినిమా టైం అవుతుంది, నా కొడుకు వెయిట్ చేస్తున్నాడు. నీ పని నువ్వు చూసుకో. మరలా నా జోలికి వచ్చావంటే బాగోదు. వస్తా. హే నన్ను వదిలే. ఇలా తన జీవితాన్ని తనకిష్టం వచ్చినట్లు మలుచుకొని అపవాదికి దొరికిపోయింది సుజి. కించిత్తు కూడా దేవుని భయం లేకుండా సినిమాలు, షికార్లు, చెడు సాంగత్యాలు చేస్తూ ఎంత మధురమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను అనుకుంటున్న సందర్భంలో అకస్మాత్తుగా అపవాది ఆ ఆనందాన్ని అంతటినీ కనుమరుగు చేసేశాడు. విరగకాసిన సూర్యుడు సాయంత్రం అయ్యేసరికి కనుమరుగైపోయిన చందంగా ఆమె జీవితంలోని సౌఖ్యం, సుఖ జీవితం మెల్లమెల్లగా కనుమరుగైపోయింది. భయంకర రోగాలు ఆమెను సోకాయి. చదువులో ఓటమి ఎదురైంది. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు ప్రారంభించబడ్డాయి. ఆమె నమ్మిన వారంతా మెల్లమెల్లగా ఆమె నుండి జారుకున్నారు. కలకాలం తోడుంటానని ప్రగల్భాలు పలికిన ప్రియుడు చెప్పా పెట్టకుండా నట్టేట ముంచేసి వదిలిపెట్టేశాడు. కలలన్నీ పేకమేడల్లా కళ్ళ ముందే కూలిపోయాయి. ఎవరిని ఆశ్రయించినా తిట్టిపోస్తున్నారు. నీ కర్మ ఇంతేనని శాపనార్థాలు పెడుతున్నారు. ఆకలితో అలమటిస్తూ ఓ బిచ్చగత్తెలా ఎంగిలి అన్నం తింటూ ఇల్లు వాకిలి లేకుండా బ్రతుకు నిడుస్తున్న సుజీ జీవితం అపవాది చేతిలో కీలుబొమ్మగా మారింది. దేవుని వాక్యాన్ని త్రోసేసిన సుజీ జీవిత పరిస్థితి ఎంతో దయనీయమైపోయింది. అపవాది సుజీ మీద వాడి చివరి బాణాన్ని కూడా ప్రయోగించసాగాడు. సుజీ, ఇక నీ జీవితం పాడైందిగా. ఇంకేం బ్రతుకుతావులే. నీది ఓ బ్రతికేనా. చచ్చిపోకూడదు. నా పని కూడా పూర్తవుతుందిగా. ఎలా చేస్తా? ఏమైనా మందు మిగుతా? పైనుండి దూకుతావా? రైలు కింద పడతావా? కాల్చుకుంటావా? నీ ఇష్టం. ఇంకా నువ్వు వేస్ట్. నీకు దిక్కెవరు మీద అందరూ వేస్తారు. వద్దు. ఇంకా ఈ బ్రతుకొద్దు. కానీ త్వరగా ఏదో
ఏసయ్యే దిక్కు. ప్రజల కోసం ప్రార్థన చేయి ప్రేజీ, ప్లీజ్ ప్రేజీ. తప్పకుండా సుజీ, పశ్చాత్తాపంతో తప్పు తెలుసుకుని పాపము మాని ఆయన వద్దకు వచ్చిన వారిని యేసుక్రీస్తు త్రోసివేయరు. నిన్ను తప్పకుండా తన ఒడిలో చేర్చుకుంటాడు. మోకరించి తండ్రిని వేడుకుందామా? దేవునికి దూరమై బాధల పాలైనను పరమతల్లి యొక్క ప్రేమ జ్వాలలు మానవుల కొరకు ఇంకా రగులుతూనే ఉన్నాయి. జీవితపు చివరాంకంలో కూడా ప్రభు ప్రేమ సుజీని వెంటాడుతూనే ఉంది. పశ్చాత్తాపంతో పాపం